ఓం కుజాయ నమః. ఈరోజు కృష్ణాంగారక చతుర్దశి. ఈ కృష్ణాంగారక చతుర్దశికి చాలా విశిష్టత ఉన్నది. బహుళ చతుర్దశి మంగళవారము కలయిక రోజు యముని కుజుని పూజించిన వారికి కలహ రుణ ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలుగును. ఈరోజు శివారాధన చేయాలి. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు. ఒక సంవత్సరం మొత్తము సంకష్టహర చతుర్థి పూజ చేస్తే ఎంత ఫలితము ఉంటుందో ఈ ఒక్కరోజు చేసే పూజ వల్ల అంత ఫలితము వస్తుందని చెబుతారు. పూర్వము అవంతి నగరంలో ఉండేవాడు భరద్వాజ మహర్షి. ఒకప్పుడు భరద్వాజుడు అప్సరసను చూడటం వల్ల ఆయనకు ఒక విధమైనటువంటి మోహము కలిగి దానివల్ల వీర్యపతనము అయ్యింది. ఆయన అద్భుత వీరుడు కాబట్టి అది భూమి మీద పడేటప్పటికీ అక్కడ ఒక ఎర్రటి కుసుమము కలిగిన కుమారుడు ఒక బాలుడు ఉదయించాడు. భూమిలో పుట్టాడు కాబట్టి భూదేవి అతనికి 7 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెంచి పెద్ద చేసి ఆ తర్వాత భరద్వాజునికి అప్పగించింది. ఆ మహర్షి ఆ కుమారునికి ఉపనయనము చేసి సకల శాస్త్రములు చెప్పి గణపతి మంత్రాన్ని ఉపదేశించిన ఆయన దీనిని నిష్టగా జపించాల్సిందిగా చెప్పాడు. ఈ అంగారకుడు ఆ మంత్రాన్ని నర్మదా నది తీరాన నిష్టగా జపిస్తే విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి నీ కోరిక ఏంటో చెప్పమంటే అంగారకుడు నా పేరుతో ఈరోజు మంగళదాయకంగా కావాలి అని చెప్పి అలాగే ఈ రోజున నీ పూజ చేసినటువంటి వారికి సమస్త కష్టములు తొలగిపోవాలి అని చెప్పి అలాగే మూడవది దేవతలలాగా నాకు కూడా అమృతం ప్రాప్తి జరగాలని కోరుకున్నాడు. అందువల్లనే వినాయకుడు ఆయన పేరుతో ఈ రోజుని మంగళవారంగా సృష్టించడము జరిగింది. ఈరోజు మంగళవారం కావటానికి కారణము ఈ సంఘటన. అట్లాగే ఎర్రటి వాడు కాబట్టి అంగారకుడు అని ఈ పేరు వచ్చింది. భూమికి పుట్టాడు కాబట్టి కువలయముకు అంటే భూమి అని కుజుడు అని కూడా అంటారు. ఈరోజు మంగళవారము ఈనాడు బహుళ చతుర్దశితో కలిసి వచ్చింది కనుక ఈ వ్రతము చాలా శక్తి కలిగినటువంటిది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.